అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అర్రహమాన్ అనేది ముందు వీడియోలో ఎన్ని సార్లొచ్చిందో మనం చెప్పుకున్నాం. సో, ఇక్కడ మనం అర్రహీం గురించి మాట్లాడుకుందాం. అర్రహీం అపార కృపాశీలుడు, ద మోస్ట్ మెర్సిఫుల్ అనే అర్థాల మీదుగా మనం తెలుసుకోవచ్చు. అర్రహమాన్ అనేది మనము బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీంలో 114 సార్లు వస్తుంది ప్రతి సూరా ముందుగా. అది కాకుండా మనకి సూరాల్లో విడిగా గఫూరు రహీంలో 70 సార్లు, అజీజుర్ రహీంలో 13 సార్లు, అదేవిధంగా తవ్వాబుర్ రహీంలో 9 సార్లు, అర్రహమానుర్ రహీంలో 6 సార్లు, రౌఫుర్ రహీంలో మనకి 8 సార్లు, ఇంకా రహీమున్ వదూద్, బర్రుర్ రహీం, రబ్బుర్ రహీం, రహీమున్లో ఒక్కోసారిగా వస్తాయన్నమాట. మనం ముందుగా అర్రహమానుర్ రహీంలో ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. అర్రహమానుర్ రహీం అనేది అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ తర్వాత వచ్చే ఆయతలో వచ్చింది అర్రహమానుర్ రహీం. సూరా బకరాలో 163 ఆయతలో వచ్చింది. వ ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహమానుర్ రహీం. మీ దేవుడు ఒక్కడే, ఆయనే కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఇంకా సూరా నమల్లో సులైమాన్ అలైహిస్సలాం గారు ఒక లెటర్ రాస్తారన్నమాట బిల్కీస్ రాణికి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని లెటర్లో ప్రారంభిస్తారు. దాని తర్వాత సూరా ఫుసిలత్ 2వ ఆయత తంజీలు మిర్ రహమానిర్ రహీం. ఇది కరుణామయుడు కృపాశీలుడైన దేవుని సన్నిధి నుంచి లభించింది. ఇది ఖురాన్ అన్నమాట. ఖురాన్ అనేది మనకి అర్రహమానుర్ రహీం నుంచి వచ్చిందని సూరా ఫుసిలత్లో మనకి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా దాని తర్వాత సూరాయే 59:22 ఇది హువల్లాహుల్లజీ లా ఇలాహ ఇల్లా సూరా హస్ర్ అనమాట. సూరా హస్ర్ 22వ ఆయత. ఆయన తప్ప వేరే ఆరాధ్యులు లేరు. దృశ్య విషయాలన్నీ ఆయనే, దృశ్య అదృశ్య గోచర విషయాలన్నీ ఆయనకే తెలుసు. ఆయనే అర్రహమానుర్ రహీం అనేసి వచ్చిందనమాట ఆయత. నెక్స్ట్ వీడియోలో మిగతా ఆయతల గురించి మనం మాట్లాడుకుందాం. సో వీడియోలో నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఒకటి.